హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది ప్రభుత్వం ఇస్తే, ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఇస్తే డెఫినెట్గా అందరూ ప్రశాంతంగా చదువుకుంటారు. మరి ఆ క్లారిటీ ఏంది, ఏ విషయాల్లో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించి మీకు యూజ్ఫుల్గా ఉండే కంటెంట్ ఉంటేనే, మీకు నచ్చే కంటెంట్ ఉంటేనే, మీకు ఉపయోగపడే కంటెంట్ ఉంటేనే సో కంటెంట్ గమనించి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయి ఉండొచ్చు, నోటిఫికేషన్ అప్డేట్స్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. అలాంటి వీడియోస్ కోసం మరి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక వీడియోకి వెళ్దాం. సో అంతకంటే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్, అది మీరు చేయాల్సిందే. సో అదేంటంటే మన ఛానల్లో మరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు కూడా రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి, కొత్త బ్యాచ్లు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ విషయాల్లో ప్రభుత్వం మనకు క్లారిటీ ఇవ్వాలి డిఎస్సి అభ్యర్థులకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టెట్ విషయంలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు టెట్ ఉంటుందా ఉండదా, ఉంటే స్పెషల్ టెట్ ఉంటుందా లేదంటే కామన్ టెస్ట్ ఉంటుందా. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఈసారి టెట్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఎన్సిటి నిబంధనలు తెలియజేస్తున్నాయి. మరి కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం దానికే మొగ్గు చూపుతున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నాయంటే, సీనియర్లు ఉన్నారు కాబట్టి వీళ్లకు స్పెషల్ టెట్ అయినా పెట్టండి, లేదంటే మొత్తం టెట్టే తీసేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్ అభ్యర్థులు కావచ్చు, లేదంటే ఆల్రెడీ 2012లో కానీ 2013లో కానీ మరి డిఎస్సి రాసినటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటున్నారంటే కామన్ టెస్టే పెట్టండి, సో స్పెషల్ టెట్ అవసరం లేదు, అందరికీ ఈక్వలే అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చి, అసలు ఇంకో విషయం ఏంటంటే అసలు టెట్ ఉంటుందా ఉండదా. ఒక్కోసారి ఏమంటారంటే ఏప్రిల్లో చివరి వారంలో లేదంటే మే ఫస్ట్ వీక్లో మనకు టెట్ ఉండే అవకాశం ఉంటుంది. కొత్తోళ్ళకు పాతోళ్ళకు అండ్ సీనియర్స్కి, జూనియర్స్కి, ఎంప్లాయీస్కి, అన్ఎంప్లాయీస్కి అందరు కలిపి ఒకటే టెట్ ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కసారి అంటున్నారు. సో నిన్నటి వార్త చూసుకున్నట్లయితే మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసరికి, అసలు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే అసలు టెట్ ఉంటుందా ఉండదా. మరి ఒక్కోసారేమో ఏప్రిల్లో టెట్ అంటున్నారు, ఒక్కోసారి మేలో టెట్ అంటున్నారు. అసలు టెట్ ఉంటుందా ఉండదా, అసలు ఉంటే ఎప్పుడు ఉంటుంది. సో దీనిపైన ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. అయితే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకోసము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాశాఖ మీద సమీక్ష చేసిన తర్వాత వచ్చిన నిర్ణయం కాదది. ఏదో రాజకీయ కోణంలో ఒక దగ్గర సభలో మాట్లాడేటప్పుడు ఎవరో అడిగిన ప్రశ్నకు సో సమాధానంగా డెఫినెట్గా డిఎస్సి నోటిఫికేషన్ చేస్తాం, నెక్స్ట్ మధ్యలో ప్లాన్ చేస్తామంటారు. సో అది సందర్భానుసారంగా ఏదో అప్పటి మనం చెప్పిన మాటని కానీ ఏ రాజకీయ నాయకులైనా, ఏ మినిస్టర్లైనా మీరు ఎవరు వెళ్ళండి అడగండి, సార్ డిఎస్సి నోటిఫికేషన్ వేయండి సార్ అని అడిగితే తప్పకుండా బాబు డెఫినెట్గా ఏదో మాట్లాడదాం ముఖ్యమంత్రి గారితో అంటారు. అంతే. అంత మాత్రాన పేపర్లు మొత్తం అది నింపేసారు. సో డిఎస్సి నోటిఫికేషన్ రాదు అని నేను చెప్పట్లే, డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ క్లారిటీ ఏ విషయాల మీద రావాలంటే, ముందు అభ్యర్థులు ఏమంటున్నారు, మెగా డిఎస్సి అంటున్నారు. నువ్వు 12,000 పోస్టులతో 15,000 పోస్టులతో నోటిఫికేషన్ చేసినా అది మెగా డిఎస్సి కాదు, యావరేజ్ డిఎస్సి అంటారు. మెగా డిఎస్సి అని ఎప్పుడు అంటారు, 15,000 నుంచి 20,000 పోస్టుల మధ్యలో ఉంటేనే అది మెగా డిఎస్సి అని అంటారు. సో కాబట్టి ఈ క్లారిటీ అనేది ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ చేస్తే అటు ఆల్రెడీ ప్రమోషన్స్ ఆగిపోయినాయి. సో ఈ ప్రమోషన్స్ తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేద్దామా లేదంటే ముందే విడుదల చేద్దామా అనేది క్లారిటీ లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలంటే, సో ముందు విద్యాశాఖ మీద సమీక్ష చేసి ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేయండి. సో ఈ విషయంలో కనుక క్లారిటీ ఇచ్చేస్తే అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఏ రోజు ఎన్ని పోస్టులు పెరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. మరి ఇంకా 10,000 పోస్టులు పెరుగుతాయా, 7,000 పెరుగుతాయా, 12,000 పెరుగుతాయా, ఎన్ని పెరుగుతాయో ఒక క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. అంటే నోటిఫికేషన్ అనేది పాతవి కొత్తవి కలుపుకొని 12,000 డిఎస్సీనా, 13,000 డిఎస్సీనా, 15,000 డిఎస్సీ, 16,000 డిఎస్సీ. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కటే రోతగా డైలీ ఒక 2 రోజులు 3 రోజులు సంక్రాంతికి గ్యాప్ వచ్చిందంటే
ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో ఏదో ఒక డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ లాగానే ఉంటుంది, అంటే అది అసలైన అప్డేట్లు కావు. సో అందులో వచ్చిన వార్తల్ని మేము వీడియోల రూపంలో తీసుకొస్తాం తప్ప అక్కడ జరిగేది ఇదే అని చెప్పట్లేదు. అంటే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఇస్తారు. కాబట్టి అంటే జనాలు ఏం అర్థం చేసుకోవాలంటే మొత్తం మీద నోటిఫికేషన్ అయితే రాబోతుంది, అందులో డౌటే లేదు. అది ఈ నెలలో వస్తుందా, నెక్స్ట్ మంత్లో వస్తుందా, మార్చిలో వస్తుందా అనేది క్లారిటీ లేదు. కానీ 100% నోటిఫికేషన్ వస్తుంది. అట్లీస్ట్ 10,000 కంటే ఎక్కువ, 10 నుంచి 12,000 కంటే ఎక్కువ నోటిఫికేషన్ ఉంటుంది తప్ప లోపలైతే ఉండదు, 100% ఉంటుంది. సో ఒక 7,000 కలిసిన 12,000 పోస్టుల కంటే ఎక్కువ నోటిఫికేషన్ ఉంటుంది. అంటే 12,000 పోస్టులు అంటే ఇప్పుడు 5,000 పోస్టుల నోటిఫికేషన్ కదా. ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి దాదాపు రెండింతలు అవుతాయి. కొన్ని ఏరియాల్లో రెండింతలుగా 3 కూడా అవుతాయి. కొన్ని ఏరియాల్లో సగానికంటే కొంచెం తక్కువ పెరగచ్చు, కొన్ని ఏరియాల్లో 30%. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ కామారెడ్డి సోషల్ పోస్టుల విషయానికి వస్తే స్కూల్ అసిస్టెంట్ కామారెడ్డిలో 39 పోస్టులు ఉన్నాయి. అంత మాత్రాన నెక్స్ట్ 60 పోస్టులు ఏం కావు, 70 పోస్టులు ఏం కావు, డబల్ అయితే. కానీ ఇక్కడ 39 నుంచి మహా అంటే 1-2 పోస్టులు పెరగచ్చు, 2-3 పెరగచ్చు అంతే. అంటే అసలే పోస్టులు లేని ఏరియాలో పోస్టులు పెరుగుతాయి. పోస్టులు విపరీతంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్కువ ఉన్న ప్లేసుల్లో కొంచెం తక్కువ పెరుగుతాయి, 1-2 పెరుగుతాయి, 4-5 పెరుగుతాయి, అంతకంటే పెరిగాయి. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ప్రైమరీ అంటే ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు ఎక్కువ పెరుగుతాయి. ఎందుకు ఎస్జిటీలో ఎక్కువ పెరుగుతాయి అంటే మూసివేసిన స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తామంటున్నారు కాబట్టి. సో అదొక ప్లస్ పాయింట్, ఎస్జిటి వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. సో ఈ పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. సరే, ఎంతమందికి ప్రమోషన్ల ద్వారా పోతాయి? మరి 10,000 మంది పోతాయా, 5,000 మంది పోతాయా? ఆ 5,000 ఎంతమందికి ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తుందో ముందు క్లారిటీ లెక్కలు తీసుకొని ఆ పాత పోస్టులు, కొత్త పోస్టులు, ఇప్పుడున్న ఖాళీలు అన్నీ కలిపి ఒక 13,000, 15,000, 20,000. సో ఆ 20,000 పోస్టులు, ఆ 15,000 పోస్టులు అనేది ఒక క్లారిటీ ఇచ్చి ఫస్ట్ ఉన్న ఫలంగా నోటిఫికేషన్ ఇచ్చేయాలి. నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ తర్వాత ఎగ్జామ్ డేట్లు చెప్పాలి. ఈ ఫలానా డేట్ నాడు స్కూల్ అసిస్టెంట్, ఫలానా రోజు ఎస్జిటి, ఫలానా రోజు లాంగ్వేజ్ పండిట్స్ అండ్ పీఈటీ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి డేట్లతో సహా షెడ్యూల్ ఇవ్వాలి ఫస్ట్. సో ఈ క్లారిటీ ఇచ్చేసిన తర్వాత ఎప్పుడన్నా ఎగ్జామ్ పెట్టుకో. వాస్తవం చెప్పండి, డిఎస్సికి ఎలక్షన్స్ అడ్డంకి సర్పంచ్ ఎలక్షన్స్ అంటారు, ఎంపీ ఎలక్షన్స్ అంటారు, స్థానిక సంస్థలు ఇంకా ఇతర ఒకటి కాగా ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్ హడావిడిలో గడిపోతుంటే వాస్తవం చెప్పంటే ఎలక్షన్స్కు 1 రోజు 2 రోజులు కోడ్ ఎప్పుడైనా ఉండాలి. మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కోడ్తో సంబంధం ఏముంది? ఇప్పుడు కోడ్ లేదు, ఇప్పట్లో కోడ్ వచ్చే అవకాశం కూడా లేదు. సో ఫస్ట్ విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించి ఎన్ని పోస్టులు నోటిఫికేషన్ ఇద్దాం, ఎన్ని పోస్టులకు వేస్తే మన రాష్ట్ర పరిస్థితి బాగుంటుంది విద్యాశాఖ అని చెప్పేసి ఆలోచించి ఉన్న పడంగా నోటిఫికేషన్ విడుదల చేసి అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళు అప్లికేషన్ తీసుకుని డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు మంత్రులు వచ్చి తీసుకోరు కదా. సో వాళ్ళ పని ఎవరి పని. ఇప్పుడు డిఎస్సి అనేది టీఎస్పీఎస్సి కూడా అప్పగిస్తలేరు, అది విద్యాశాఖకే అప్పగించారు కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. గతంలో నోటిఫికేషన్ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే అన్ని పనులు చేశారు కదా. సో ఇప్పుడు కూడా వాళ్ళు అట్లనే చేస్తారు. సో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనకు డేట్ల మీద క్లారిటీ అయితేనే ఏదైనా పని చేసుకునేటోడు పని అయినా చేసుకుంటాడు, మొత్తం పూర్తిగా ప్రిపేర్ అవుతాడు. అసలు ప్రిపేర్ కాకుండా కంప్లీట్గా సైలెంట్గా ఉంటాడు, అట్లా చేస్తారు. కొంతమంది పార్ట్ టైం జాబ్ కూడా చూసుకుంటారు. కొంతమందికి ఎట్లయితుందంటే ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ అనగానే ఎవరు స్కూళ్ళలో జాయిన్ అవ్వరు. కార్పొరేట్ స్కూళ్ళలో 20,000 శాలరీ కూడా ఇస్తారు కాబట్టి ఎవరు జాయిన్ అవ్వరు. చివరికి ఏమవుతుంది, నోటిఫికేషన్ రాక అయ్యర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇటు ఉద్యోగం చేసుకోలేక ఇటు నోటిఫికేషన్ రాక 10 ఏళ్ళు గడిచిపోయినాయి. 1-2 కాదు, 2011 నోటిఫికేషన్ వచ్చినా సో ఇప్పటికీ దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది ఇది కూడా. సో ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అట్లాంటి పరిస్థితులు రానివ్వకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాశాఖ మంత్రి లేడు ఫస్ట్. ఒకవేళ విద్యాశాఖ మంత్రి కనుక ఉంటే మన వాళ్ళు మొత్తం ఆన్నే పోయి కూర్చుంటారేమో, మరి అట్లా ఉంది పరిస్థితి. సో ఆకలితో ఉన్నారు మన నిరుద్యోగులు. కొన్ని వేల 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ల నిరీక్షణ, నోటిఫికేషన్ వచ్చింది కూడా 10 కొట్టండి, అంటే ఇది కూడా 7 సంవత్సరాలు దాటిపోతుంది. 7 ఏళ్ళు అయితే ఇంతే కథక్క. కాబట్టి 6.5-7 సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఒక్కొక్కరికి ఎట్లా ఉంటుంది పరిస్థితి కదా, ఘోరం. కాబట్టి ఫస్ట్ టెట్ ఉంటుందా క్లారిటీ చేయండి. కొంతమంది ఉంటుందని టెట్ చదువుతున్నారు, కొంతమంది ఉంటుందని డిఎస్సి చదువుతున్నారు, ఒక క్లారిటీ గజిబిజి అంతా. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రిలీజ్ చేసి డేట్ల మీద క్లారిటీ ఇవ్వండి. ఇంకా ఇప్పుడు ఏప్రిల్లో పెట్టండి, జూన్లో పెట్టండి, జూలైలో పెట్టండి. ఒక నెల వెనక కానీ ముంగడ కానీ డేట్లు ఖచ్చితంగా డేట్లు ఇచ్చి ఈ డేట్కి ఎగ్జామ్ ఉంటుంది అంటే ఫలానా డేట్కి ఒక ప్లాన్ చేసుకుంటారు. ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, హాస్టల్లో ఉందన్నా, కోచింగ్ పోవన్నా, ఇంట్లో ప్రిపేర్గా అన్నా. సో కొంతమంది ఫ్యామిలీస్ ఉంటాయి, కొంతమంది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా డెలివరీకి దగ్గర టైంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే బాలింతలు కానీ, చాలా వాస్తవం చెప్తున్నా
ప్రాక్టికల్గా చాలామంది మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈ డేట్లు ఇవ్వడం వల్ల క్లారిటీ వస్తుందని అనుకోవట్లేదు, కాకపోతే ప్లాన్ చేసుకుంటాం షెడ్యూల్. అంటే డిఎస్సికి సంబంధించిన డేట్లు వస్తే ఏ టైంలో చదువుకోవాలా, ఎట్లా చదువుకోవాలా, మనతో అవుతుందా కాదా. సో కొన్ని రకాల ప్లానింగ్స్ అయితే ఉంటాయి. సో ఏ ప్లాన్ లేకుండా చదవాలన్నా వద్దా అని కొంతమంది నాకు డైలీ చాలామంది మెసేజ్ పెడుతుంటారు, ఫోన్లు చేస్తుంటారు, సార్ డిఎస్సి వస్తుంది కదా ఎప్పుడు వస్తుంది, గతం పోయిన నెల ఏం చెప్పి పేపర్లలో మొత్తం ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది, జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి అంటున్నారు, ఫిబ్రవరి పోతే మార్చి అవుతుంది, మార్చి పోతే ఏప్రిల్ అవుతుంది. ఇదంతా కాదు, నేను ఒకటే చెప్తున్నా, నోటిఫికేషన్ రావడం పక్క. మీకు ఓపిక ఉంటే చదువుకోండి, ప్రశాంతంగా చదువుకోండి. కొంతమంది దరిద్రం ఎట్లయితుందంటే మనం బాగా ప్రిపేర్ అవుతాం కదా, బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఆ నోటిఫికేషన్ అసలు ఏం వస్తలేవు అని చెప్పేసి ప్రిపరేషన్ పక్కన పడేసి ఏదైనా పని చేసుకున్నాం అనుకో, అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక మన చదువుదామంటే టైం ఉంటుంది. సో ఇట్లా నష్టపోతాం. కొంతమంది సరేలే ఎట్టి పరిస్థితులు వేరే ఏ పని ఒక ఏడాది నేను ఇదే పని చేసుకుంటా, చదువుకుంటూనే కూర్చుంటాని అది ఏరు చూస్తుంటాడా, ఆ దరిద్రం ఏందో కానీ అది ఇంకా ఏడాది అవుతుంది, 2 నెలలు అయితే నోటిఫికేషన్ రాలేదు. అరే అనవసరంగా టైం వేస్ట్ చేసిన, కనీసం చదువుకుంటే పార్ట్ టైం అయినా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంటే కదా, ఒక 4 గంటలు 5 గంటలు ప్రిపేర్ అవుతూ ఇట్లా అనిపిస్తుంది. సో పరిస్థితులు ఎప్పుడు ఎట్లా ఉంటాయో తెలీదు. సో అది అదృష్టమా దురదృష్టమా అని దాన్ని నమ్మను, కష్టాన్ని నమ్ముతాను. కానీ కొంతమంది ఏమంటారు, 99% మనం కష్టపడ్డా 1% లక్ ఉండాలంటే ఇక లక్ను పక్కన పెట్టేసేయండి. సో మీ ఓపిక, మీకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, మీకున్న సిచ్యువేషన్స్ ఏంది, మీరు చదవగలరా లేదా, సో ఇవన్నీ చూసుకోండి. మీకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన సిచ్యువేషన్స్ మీరు అంచనా వేసుకొని ఆ ముందడుగు వేసుకోండి. ఎందుకంటే నేను ఒక నిర్ణయం చెప్తా, ఒక ప్లాన్ చెప్తా, అది అందరికీ కూడా వర్తించకపోవచ్చు. ఇప్పుడు నా విషయంలో ఒక రకంగా జరగచ్చు, ఇంకొకళ్ళ విషయంలో ఇంకొక రకంగా జరగచ్చు. నేను ఒకటే చెప్తున్నా, 100% నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఈ సమ్మర్లో నోటిఫికేషన్ వస్తుంది, కానీ అది ఏ రోజు వస్తుందో తెలియదు, డేట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే తెలియదు. ఈ క్లారిటీ రావాలంటే విద్యాశాఖ మీద సమీక్ష జరగాల. సో అప్పటిదాకా ఈ పేపర్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ పేపర్ సేల్స్ కోసమా, వాళ్ళ బ్రాండ్ కోసమా, సంథింగ్ ఇంకేదాని కోసమా, టీఆర్పీ రేటింగ్ కోసమా డిఎస్సి నోటిఫికేషన్ అని నోట్లకి వెళ్ళిందా అంటే పేపర్లు వేస్తారు, పెద్ద హెడ్లైన్స్ పెట్టేస్తారు. పొద్దున్న లేవగానే మేము అలాంటి వాళ్ళు అందరూ వీడియోలు చేస్తూ ఉంటారు నోటిఫికేషన్ అని చెప్పేసి. అంటే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాం, వార్తలు మేము సొంతంగా వార్త క్రియేట్ చేయట్లేదు, వచ్చిన వాటిని చెప్తున్నాం అంతే. అది డిఎస్సికి సంబంధించి ఒక 10-12 పేపర్స్ పొద్దున్న లేచి చూసి ఏదైనా ఉంటే చెప్తామంతే, తెలియజేస్తాం. మీరు ఏంటంటే రెగ్యులర్ పేపర్ చూసి అలవాటు కొంతమందికి ఉంటుంది, కొంతమంది చూడదు. కాబట్టి ఈ అప్డేట్స్ అయినా మీరు తెలుసుకొని రేపు పొద్దున ఏదైనా ఇన్ఫర్మేషన్, ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు తెలుసుకోగలుగుతారు. సో అందుకోసం మన ఛానల్లో రెగ్యులర్గా మరి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పొందుపరచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అది వాట్సాప్ గ్రూప్లో చెప్తా, దాంతోపాటు ఇన్ఫర్మేషన్ చెప్తా, టెక్స్ట్ మెసేజ్ పెట్టవచ్చు, పొద్దున్న లేవగానే వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి మిత్రులారా, మీరు కనుక ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అవుతూ ఓపికతో సంయమనం పాటించండి. డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే 100% వస్తుంది, అందులో డౌటే లేదు. నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే, మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారమే ఇస్తామంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాల్సి ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ రాసుకోవాలంటే మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, రాసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీద మీ ఒపీనియన్ తప్పకుండా తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.